సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దత్త వ్లాగ్స్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు కంటెంట్ వచ్చేసి ఈరోజు నేను డోర్ వెళ్తున్నాను నా ఫ్రెండ్స్తో. అండ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నా. ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్. బట్ ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో రాబోయే రోజుల్లో మంచి కంటెంట్ అయితే అప్లోడ్ చేయబోతున్నా. సో కమింగ్ టు ద టాపిక్, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ డోర్కి ప్లాన్ చేసాము. సో డోర్ అనేది ఒక వ్యూ పాయింట్ అండ్ మంచి లొకేషన్ అనమాట. టూరిస్టులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. సో అక్కడికి వెళ్ళి బార్బిక్యూ ప్లాన్ చేస్తున్నాము. బార్బిక్యూ అది ఎలా అవుతుందో తెలియదు, ఫుల్ విండ్ ఉంటుంది. సో విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ నా ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి ఒక 5 minutes డ్రైవ్ ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని డోర్కి అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఒక ఈజీగా ఒక 1.5 hour అయితే పడుతుంది. సో ఆన్ ది వే జర్నీ ఎలా ఉంది, అక్కడ మేము ఏం చేసాము, సో ఇవన్నీ వీడియోలో కవర్ చేస్తానన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. స్టే ట్యూన్ గైస్. సో గాయస్, ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. సో ఇప్పుడైతే వెదర్ అయితే బాగానే ఉంది. చూసుకున్నట్టయితే కొంచెం ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే క్లియర్గా అవుతుంది. సో ఇదే అనమాట మా ఫ్రెండ్స్ అకామిడేషన్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఆన్ ది వే మంచి వ్యూ పాయింట్స్, లొకేషన్స్ ఏమైనా ఉంటే చూపిస్తాను. సో ముందు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళే అనమాట నా ఫ్రెండ్. సో గాయస్, మనమైతే డోర్ రీచ్ అయిపోయామన్నమాట. సో మనమైతే ఇప్పుడు 1 kilometer ట్రెక్కింగ్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ కిందకి దిగాలి. కిందకి దిగడం ఏముందబ్బా, చాలా ఈజీయే, కాకపోతే పైకి రావడమే ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదే అనమాట దారి కిందకి వెళ్ళడానికి. అండ్ వెహికల్స్ అన్నీ పైనే పార్క్ చేసి వెళ్ళాలన్నమాట. అండ్ పార్కింగ్ టికెట్ కూడా పే చేయాలి మనం. అండ్ పార్కింగ్ వచ్చేసి 2 options. ఒకటి వచ్చేసి 4 hours పే చేయాలి, లేకపోతే ఆల్ డే పే చేయాలి. మేమైతే 4 hours పార్కింగ్ తీసుకున్నాం, ఎందుకంటే మేము మళ్ళీ నెక్స్ట్ లుల్వత్ కో బీచ్ దగ్గరికి వెళ్ళి బార్బిక్యూ చేసే ప్లాన్ కూడా ఉంది కాబట్టి. నీళ్ళు అయితే లిటరల్లీ చల్లగా ఉన్నాయి. అడ్రినలిన్ రష్ అవుతుంది బాడీలా. బ్రో మీకు ఎట్లా అనిపిస్తుంది? క్రేజీ బ్రో, క్రేజీ. ప్రతి ఒక్కడు యూకేలా ఇక్కడికి వచ్చి అక్కడ ఫోటోలు దిగుతారు. ఈ ఆర్చ్ ముంగల మేము డైరెక్ట్ వాటర్లో దిగినాం. సో గాయస్, వీకెండ్ కదా, చాలా మంది వచ్చారనమాట. చాలా రష్ అయితే ఉంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకేమంతగా మేము వచ్చినప్పుడైతే అంతమంది లేరు. సో పోంగ చాలామంది వస్తూనే ఉన్నారనమాట. ఇంకా మేము అరౌండ్ 12-12:30 వరకు మేము బయటికి రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అండ్ మళ్ళీ రిటర్న్ పైకి కూడా ఎక్కాలి కదా. అండ్ ఎక్కి మళ్ళీ మేము నెక్స్ట్ వేరే బీచ్ కూడా ప్లాన్ చేసాం. అక్కడ వెళ్ళి కొంచెం బార్బిక్యూ అవి సెటప్ చేసి తిందామని చెప్పి. సో అది కూడా చూడండి ఎలా చేసాము. ఫైనల్లీ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైకి ఎక్కేసినాం ఇప్పుడే. సో ఇప్పుడైతే బార్బిక్యూ చేసుకోవడానికి ఇక్కడైతే అలో లేదు బార్బిక్యూ చేసుకోవడానికి. సో కార్ అయితే అక్కడ ముందు పెట్టినాం. కార్ తీసుకొని వేరే బీచ్కి వెళ్ళి అక్కడ బార్బిక్యూ చేసుకొని తిందాం. స్టే ట్యూన్. మనకి పశువులు ఎక్కడంటే అక్కడ కనపడవు అనమాట యూకేలో. సో ఇలా చాలా రేర్గా కనిపిస్తాయి. సో కనిపించినప్పుడు చూస్తున్నారు కదా ఎలా అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారో ఆవుతోటి. సో గైస్, బార్బిక్యూ సెటప్ అదంతా అయితే మన వాళ్ళు బీచ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయినారు. పార్కింగ్ దొరకట్లేదు అనమాట. సో చూస్తున్నారు కదా, పార్కింగ్ అంతా కష్టంగా ఉంది. ఫుల్ టైట్ అయిపోయింది పొజిషన్.
సో గాయ్స్, కార్ పార్కింగ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. సో కార్ పార్క్ చేసి రిటర్న్ నడుచుకుంటూ వెళ్తున్నా ఇప్పుడు నేను. సో చూస్తున్నారు కదా, లుల్వర్త్ కోవ్ బీచ్ దగ్గర పార్కింగ్ లేక మొత్తం జామ్ అయిపోయినాయి బండ్లన్నీ. ఓ లైన్ అక్కడి వరకు ఉంది, కానీ లక్కీగా నాకు పార్కింగ్ దొరికింది. పెట్టేసి నేను బీచ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్నా ఇప్పుడు. సో బీచ్ దగ్గర బార్బిక్యూ ఒకటి చేసుకొని ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ నాకు ఈవినింగ్ వరకు ఉంది కొంచెం. సో నా ఫ్రెండ్స్ అయితే ముందు రోజే చికెన్ని మ్యారినేట్ చేశారనమాట మంచిగా. అండ్ అంటే ముందు రోజు నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడికి రాగానే మేము డైరెక్ట్ ఓపెన్ చేసి రెడీ టు యూజ్ లాగా పెట్టుకున్నాం అనమాట. అండ్ హీట్ చేసుకుంటే ఒక 5-10 మినిట్స్లో అయిపోయింది అని తినేసాం. బ్రో ఎట్లుంది? స్పైసీ ఉంది, టేస్టీ ఉంది. అండ్ లొకేషన్ కూడా చూసుకోండి, సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈ డడ్డలో ట్రిప్ని. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాట్ ఐ ఫీల్, ఇలాంటి రోబోటిక్ లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్, ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం నెససరీ. అండ్ మీరేమంటారు కమెంట్ చేయండి. సో గాయస్, మేమైతే ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళి ఈవినింగ్ 5కి వచ్చామన్నమాట ఇంటికి. ఏ గుడ్ వెల్ స్పెండ్ డే అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్